హాయ్ ఫ్రెండ్స్, సలార్ మూవీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తీసుకొచ్చాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సలార్ మూవీ నుంచి ప్రమోషన్స్ ఉన్నవని గట్టిగా టాక్ అయితే బయటకు నడుస్తుంది. అయితే ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా వచ్చిన బజ్ ఏంటంటే, ఈ మూవీ టీమ్ ఇంటర్వ్యూ చేయడానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయినటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రభాస్ అన్నని, ప్రశాంత్ నీల్ని, పృథ్వీరాజ్ కుమార్ అని ఇంటర్వ్యూ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మూవీపై ఉన్న హైప్ కి ఒకవేళ ఈ ప్రమోషన్ తోడే ఈ మూవీకి వేరే లెవెల్ లో హైప్ అయితే ఎక్కిస్తుంది. అయితే ఈ మూవీలో ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ గారిని ఎలివేషన్స్ లో అయితే దింపేశారు. ఈ మూవీ కూడా రీసెంట్ గానే ఏ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేశారు సెన్సార్ టీమ్. ప్రభాస్ గారిని ఎలివేషన్స్ లో అయితే దింపేశారు. ఈ మూవీ కూడా రీసెంట్ గానే ఏ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేశారు సెన్సార్ టీమ్. ఈ మూవీతో పాటుగానే షారుఖ్ ఖాన్ డంకీ మూవీ అయితే పోటీ పడుతుంది. ఈ మూవీపై ఉన్న హైప్ కి ఈ మూవీ డే 1 కలెక్షన్ వచ్చేసి 100 crores ప్లస్ అయితే కలెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మూవీ ఎండింగ్ లో రాకీ బాయ్ ఎంట్రీ ఉంటుందని మళ్ళీ టాక్ అయితే నడుస్తుంది బయటికి. అయితే రీసెంట్ గానే ప్రశాంత్ నీల్ గారు ఈ విషయాన్ని అయితే తెలియజేశారు. ఈ మూవీకి కేజీఎఫ్ కి ఎటువంటి సంబంధం లేదని, అయినా సరే ఈ రూమర్ ని బాగా స్ప్రెడ్ అయితే చేస్తున్నారు. అయితే ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయడానికి ప్రశాంత్ నీల్ గారు ఏదో ప్లాన్ చేశారని అయితే టాక్. అయితే ఈ మూవీలో ప్రశాంత్ నీల్ గారు అఫీషియల్ గా తెలియజేశారు కాబట్టి ఎటువంటి రాకీ బాయ్ ఉండే అవకాశాలు అయితే లేవు. అయితే ఈ మూవీ స్టోరీపై హైప్ ఎత్తుకుని వెళ్తే సరిపోతుంది, కానీ ఈ మూవీలో రాకీ బాయ్ ఉన్నాడని వెళ్తే డిసప్పాయింట్ అవుతామని చెప్పాలి. మరి ఈ విషయంపై మీరేమంటారో కామెంట్ చేయండి. ఒకవేళ ఇదే నిజమైతే ప్రజెంట్ ఈ మూవీకి ఉన్న హైప్ కి ఈ ప్రమోషన్స్ తోడైతే ఈ మూవీ వేరే లెవెల్లోకి అయితే ఎక్కిస్తుంది. మరి సలార్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం రివ్యూ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.